కంగ్రాచులేషన్స్ మధు. దేనికి? అవును 9:30 అవుతుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేటి? ఇక్కడ ఉండక ఎక్కడ ఉంటాను? అదేమిట్రా 10ంటికి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇంటర్వ్యూకి రమ్మన్నావు కదా? నేనా? క్యాండిడేట్ నెంబర్ 1 ప్లీజ్. ఇంటర్వ్యూ అన్నారు, ఎవరు లేరేటి? లేకపోవటం ఏంటి, ఆయనే మా బాసు ఇంటర్వ్యూ చేస్తాడు. ఎవరు ఈ పిల్లాడా? హాయ్ పిల్లాడే నన్ను తేలిగ్గా తీసి పారైపోక పెంగాణి మూత మోగిపోద్ది. ఏ తాలూకులు ఇంటర్వ్యూ చేయండి. సపోజ్ నీకు మా డాడీకి పెళ్ళైందనుకో. అనుకున్నాను. రాత్రి 10 అయింది, డాడీ ఇంకా ఇంటికి రాలే, అప్పుడు నువ్వేం చేస్తావు? అస్సలు ఆగలేను బాబు, మీ డాడీని చూడకుండా వెంటనే కారు వేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను ఎవరు చూస్తారు? ఈ అడ్డమహోడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. షట్ అప్, గెట్ అవుట్. ఇదిగో పాప, ఎంత నోడుదోలుంటే నీకు అస్సలు పెళ్లి కాదు, లైఫ్ లాంగ్ ఒంటరి పోరాటమే. హాయ్ నెక్స్ట్ కమ్ ఇన్. మీరు నాకు నచ్చారు. మీ స్టేటస్, మీ డబ్బు, మీ ఇల్లు అన్నీ నాకు నచ్చాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడైనా రెడీ. వాసిని తొత్తర తొండలు ఎత్తుకెళ్ళ. పెళ్లి కొడుకు నేను కాదు, మా బాస్. బాస్ ఇడియట్, ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా. ఇంత ఇమీడియట్ గా ఈడియట్ అందేంటి? ఫేస్ వాల్యూ. ఓహో ఇదిగో మాధురి తెచ్చే. ఆగో 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 బాస్, దీని అనాకాని లెవెలే గాని అమ్మయ్యే లెవెల్ మాత్రం కాదు. అంతా విన్నాను, సెంటర్ అవుట్. ప్లీజ్ బయటకు రా, నీ సంగతి తెలుస్తా. అసలు రిక్షా డబ్బులోనే తిప్పుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్ హే డాడీ డాడీ. డ్యామేజా? ఎస్ బాస్. ఇంటర్వ్యూ చేసి చేసి వేదరం టైర్ అయిపోయా. ఇంటర్వ్యూలో అంతా నువ్వు చేయి. ఓకే దర్దలు నడిచేస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పదివే గల్లారు. ఎస్ వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మిసెస్ మధు, అవ్వకపోతే మిస్ పెంచలమ్మా. అంత డిఫరెన్సా? చూడమ్మా, మా బాస్ కి నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు టక 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 కరెక్ట్ గా సమాధానం చెప్తావు అనుకో, నువ్వు ఈ ఇంట్లో ఇల్లాలుగా వంటింట్లో ప్రియురాలుగా. అయితే నువ్వేనన్నమాట పేపర్లో ప్రకటించింది. అప్పటికి చెప్పాను డాడీ వద్దని, వింటేనా కథ కలిచాడు. అవును అంకుల్. వీళ్ళందరినీ పంపించేసిన రూమ్కి రా. కుస్లు ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ ఇచ్చిండు. ఇది ఖచ్చితంగా కుస్లు పనే. అవును సార్, నేను ఇవ్వలేదు, నా మీదొట్టు. అయినా నా ఉద్యోగం పోయే